ప్రైజ్లా దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు దేవుని వాగ్దానము మనం ధ్యానం చేద్దాం. అయితే నీతో నా నిబంధన స్థిరపరచెదను, నీవు నాతో కూడా అనగా నీతో కూడా నీ కుమారులను, నీ భార్యను, నీ కోడలను ఆ ఓడలో ప్రవేశించుడని ఆదికాండము 6వ అధ్యాయము 18వ వచనం మనం ఈరోజు ధ్యానం చేస్తున్నాం. కనుక ప్రియమైన బిడ్డలారా, నోవాహు వాగ్దానం ఏదైతే ఉందో, నోవాహుకి ఏ వాగ్దానము ఆశీర్వాదకరంగా మారుస్తున్నాడు, తానుతో పాటు తన పిల్లలను, తన భార్యను, తన కోడలను కూడా ఓడలోకి ప్రవేశించండి అంటున్నాడు. ఇప్పుడు జలప్రలయముకు వచ్చేందుకు ముందుగా దేవుడు వాగ్దానం ఎందుకు చేస్తున్నాడు? నోవాహుకి ఆ కృప ఎందుకు ఇస్తున్నాడంటే అదే అధ్యాయం అనగా ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం చూసుకుంటే, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు, దేవుని యందు కృప పొంది ఉన్నాడు కాబట్టి నోవాహు ఆ వాగ్దానం ఇస్తున్నాడు. మరి నీ జీవితంలో ఎలాంటి కృప పొందుతున్నావు? నోవాహుకి ఇచ్చిన కృప నీకు దొరుకుతుందా? నీ కుటుంబానికి దొరుకుతుందా? నీ బిడ్డలకు దొరుకుతుందా? రానున్నటువంటి విపత్తు నుండి అనగా ఆయన రాకడని విపత్తు నుండి తప్పించుకునే కృప నీ కుటుంబానికి దొరుకుతుందో లేదో ఒకసారి ధ్యానం చేయమని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ఈ వాగ్దానం నీ ముందు తీసుకురావడం ముఖ్య ఉద్దేశము, దేవుని రాకడతి సమీపంలో ఆనాడు జలప్రలయానికి రాక ముందుగా వాగ్దానం చేస్తున్నాడు నోవాహుకి. ఈ రోజు నీకు నోవాహు ద్వారా హెచ్చరిపిస్తున్నాడు. కనుక దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని ఇప్పటికైనా దేవుని ముందు స్థిరపరచబడి, దేవుని ముందు ఆశీర్వదించబడి, దేవుని కుటుంబంగా కట్టబడాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.